అందరికీ శుభోదయం. ఈరోజు తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. నోటి నుండి మాట మోటుగా మాట్లాడి తోటివాణి మనసు తొలచువాడు, మాట మానుకున్న మానవు బర్రలు తెలుసుకుని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, మన నోటి వెంట వచ్చేటువంటి మాటలు బూదు మాటలు రాకూడదు. ఒక వ్యక్తి యొక్క మనసును గాయపరిచేటువంటి మాటలు రాకూడదు. ఒక వ్యక్తిని మనము హీనంగా బూతు మాటలు తిట్టి అతన్ని మనస్సును గాయపరిచినట్టుంటే మరి అవి ఎప్పుడు కూడా అతడు మర్చిపోడు. నన్ను ఈ వ్యక్తి అకారణంగా ఎటువంటి కారణం లేకుండా నన్ను ఈ విధంగా బూతులు తిట్టాడని మర్చిపోడు. మరి మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ మానిపోతుంది, కానీ ఆ దెబ్బకున్నటువంటి బర్రలు అట్నే ఉంటాయి. కాబట్టి మన హృదయానికి గాయమైనప్పుడు ఆ గాయం అనేది అట్నే ఉంటుంది. ఎవరి హృదయాన్ని గాయపరిచే విధంగా అనవసరంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు కూడా సున్నితంగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. ఇది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, వ్యక్తికి కూడా చాలా మంచిది. అనుభవమును మిన్నయవని యందునలేదు, పాఠమదియునగును పరగయిపుడు. గురువు సమమునౌను గుణపాఠమెప్పుడు, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. అనుభవం అనేది మనకు ఎన్నో అంశాలను తెలియజేస్తుంది. అనుభవం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. అనుభవం అనేది ఒక గురువుతోటి సమానం. మరి మనకు మంచి అనుభవం ఉంటే, అనుభవం ఎలా వస్తుందంటే ఏ పని అయినా కానీ చేయగా 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 ఆ పనిలో మంచి అనుభవము వస్తుంది. అప్పుడు మనకు ఎప్పుడైనా దాన్ని మనం నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేము. కాబట్టి ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు మంచి అనుభవాలను కలిగి ఉండి అనుభవాలతోటి నైపుణ్యాలతోటి ముందుకు కదులుతూ గొప్ప వ్యక్తులుగా ఎదగండి. పట్టుదలను గలిగి పరిగిడు మనిషియు, విజయమొందగలడు విజ్ఞుడయ్యి. లక్ష్యముండి తాను భిక్షగోరడెప్పుడు, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ప్రతి వ్యక్తి కూడా పట్టుదలను కలిగి ఉండాలి. పట్టుదలతోటి ఒక లక్ష్యంతో చదువుకుంటూ ముందుకు పోయినట్లుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఎటువంటి లక్ష్యం లేకుండా ఏదో మీద చదువుకుంటూ పోతే ఏది కూడా మనకు సరిగా అవ్వదు. కావున ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసము నిరంతరం ప్రయత్నం చేస్తూ చదవండి, క్రమశిక్షణను కలిగి ఉండండి, మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకోండి, గొప్ప వ్యక్తులుగా ఎదగండి.
మూర్ఖ జనులకెప్పుడు ముదముతో మనమును రంగరించి చెప్పరాదు బుద్ధి. తనలో తనకు మార్పు తట్టితే మేలగో తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, మనము మూర్ఖులకు మంచి మాటలు ఎన్ని చెప్పినా కానీ అతనికి మంచిగా అనిపించదు. తన తెలివి తనకు వచ్చినప్పుడు, అనుభవమైనప్పుడు, తట్టుదాగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అప్పుడు అబ్బా సారు చెప్పినప్పుడు, గురువు చెప్పినప్పుడు వినకపోతి కదా అని అనిపిస్తుంది. కాబట్టి మనం చెప్పినప్పుడు వింటాడు కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయడు. ఎప్పుడైతే అతనికి తట్టు తగులుతుందో, ఇబ్బంది వస్తుందో, కష్టం వస్తుందో అప్పుడు ఆలోచన చేస్తాడు. మరి అందువలన చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనము ముందే ఒక మంచి తనలో తాను మంచి మార్పు వచ్చేసి ఒక ఉత్తమ వ్యక్తిగా ఎదిగి మంచిగా చదువుకొని క్రమశిక్షణ కలిగి ఉండి తన ఉన్నత స్థానంలో ఉన్నట్లయితే తనకు మంచి పేరు ఉంటుంది, తల్లిదండ్రులకు మంచి పేరు ఉంటుంది, గ్రామానికి మంచి పేరు ఉంటుంది, గురువులకు మంచి పేరు ఉంటుంది. మరి ఈ లక్ష్యం లేకుండా, ఏ లక్ష్యం లేకుండా చదివేటువంటి వ్యక్తి అటుగాకుండా ఇటుగాకుండా అవుతాడు. కాబట్టి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు నిరంతరం ప్రయత్నం చేస్తూ చదవండి, ముందుకు వెళ్ళండి. అప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.